సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నీ సంతోషానికి కొన్ని దుష్టశక్తులు అనేవి నీకు అడ్డుపడుతున్నాయి తల్లి. అందువల్ల నువ్వు కొంచెం కూడా సంతోషంగా ఉండలేక, బాబా నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ఎప్పుడూ కూడా కన్నీరు కారుస్తున్నావు అని అంటే గనక అందుకు ఒక కారణం అనేది ఉంది తల్లి. అలాంటి దుష్టశక్తులన్నీ కూడా పోవాలి అని అంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విధంగా చేసి ఇప్పుడే వాటిల్ని తరిమి కొట్టు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చేయమంటున్నారు అనే విధానాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి, అంటే సిస్టర్ లాంటి వారనమాట. ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి. అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి, అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా. ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క. కనిపించి, అమ్మ మీకు ఒక సమస్య ఉంది, ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క. నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను. చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క. నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి. అంతేకాకుండా అండి, ఈయన నిజంగా మనకి వశీకరణ సమస్యలు కానీ, ప్రేమపరంగా కానీ, పెళ్ళి భార్యాభర్తల సమస్యలు, నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారండి. ఈయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి, అసలు దుష్టశక్తులు అనేవి ఉన్నాయా అక్క, ఉంటే కనుక అవి మనల్ని ఏమైనా చేస్తాయా అనే భయం అనేది అందరికీ ఉంటుందండి. సాధారణంగా అండి, మనందరికీ దుష్టశక్తులు అంటే భయం. అంటే దెయ్యాలు, భూతాలు అలాంటివి ఉంటాయేమో, ఎవరైనా చేతబడులు చేస్తూ ఉంటారేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. అవి నిజంగా బాబా ఉన్నప్పుడే సచ్చరిత్రలో కూడా ఒక కథలో చెప్పబడిందండి. ఒక ఇంటి ఓనరు ఆవిడ నిజంగా ఆమె ఆత్మ అనేది శాంతించక ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉండేది అని చెప్పి. నిజంగా అలాగ ఉన్నాయండి. అందువల్ల అవి మనల్ని ఏమీ చేయవు అనమాట. మనం వాటిని భయపడాల్సిన అవసరం అనేది లేదు. అలాంటి ఒక దుష్టశక్తి వల్ల బాధపడుతున్న ఒక ఆవిడ కథని ఈరోజు మనం తెలుసుకుందామండి. ఈ కథలో అండి ఇద్దరు ఉన్నారండి, ఆడవాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఆ ఇంట్లో వాళ్ళు మట్టుకే ఉంటారనమాట. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అనమాట అండి. ఆ వాళ్ళు నిజంగా అండి ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన తర్వాత అక్క చెల్లెలు మట్టుకే ఉన్నారు. చిన్నపిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళు ఏంటి అని అంటే అండి, ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఏ ఇంట్లో అయితే ఇప్పుడు నివాసం చేస్తున్నారో ఆ ఇంట్లో అండి కొన్ని దుష్టశక్తుల వల్ల వాళ్ళకి ఎప్పుడు కూడా అండి ఇబ్బందులేనండి. అసలు సంతోషంగా ఉండలేక బయటికి వెళ్ళొచ్చినప్పుడల్లా చదువైపోయింది, ఇద్దరు కూడా ఉద్యోగం చేసుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎన్నో రకాలుగా ఆటంకులండి. సరే అని చెప్పేసి బాబానే నమ్ముకున్నారు వాళ్ళు. బాబా అంటే ఇష్టం కాబట్టి బాబా ఎప్పుడు కూడా అండి సలహాలు ఇవ్వడం వల్ల దాన్ని బట్టి ఆ సలహాలను బట్టి వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి పెళ్లి కూడా అవుతుందండి. పెళ్ళయి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లకుండా ఆ ఇంట్లోనే ఉంటారండి. ఎందువల్లంటే వాళ్ళ అమ్మా నాన్న ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఒక ఆస్తి అన్నమాట అది. అందువల్ల వాళ్ళిద్దరూ కూడా అక్కడే ఉండాలి అని చెప్పేసి మ్యారేజ్ చేసుకున్నా కూడా వాళ్ళ హస్బెండ్తో పాటు ఆ ఇంట్లోనే ఉంటారండి. ఉన్న తర్వాత ఏమవుతుంది అని అంటే, ఆ ఇంట్లో ఏదో దుష్టశక్తి, ఏదో ఒక దెయ్యం అనేది ఉందేమో, ఆత్మ అనేది తిరుగుతుందేమో అని వాళ్ళకి కొంచెం ఆందోళనగా ఉండేదండి. అలాంటిది నిజమేనండి. అది నిజంగా అలా ఉందా లేదా అని ఆ ఇంటికి ఒక పెద్ద ఆయన వస్తారనమాట. చూసి చెబుతారనమాట, అమ్మ ఈ ఇంట్లో మీరు సంతోషంగా ఉండగలుగుతున్నారా అని చెప్పేసి అని అన్నప్పుడు ఆయన, అవునండి, మాకు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, గొడవలు వస్తూ ఉన్నాయి, కాకపోతే రాత్రి అయ్యేసరికి ఎవరో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది స్వామి, ఇది నిజమేనా అని చెప్పి ఆ పెద్ద ఆయన అడుగుతారండి. వాళ్ళు పెద్దగా పట్టించుకోరనమాట. అప్పుడు చెప్తారనమాట. ఆయన పెద్ద ఆయన అంటారు, అమ్మ నిజంగానే ఉన్నాయి, వాళ్ళెవరో కాదు, నిజంగా మీ తల్లిదండ్రులే మీ ఇంట్లో ఉన్నారు. అంటే ఈ ఇల్లు కష్టపడి కట్టారు కాబట్టి వాళ్ళు పూర్తిగా చనిపోయినా సరే ఈ ఇంటి మీద ధ్యాస కానీ ప్రేమ కానీ వాళ్ళకి చావలేదు తల్లి. దుష్టశక్తులు అంటే బయట వాళ్ళతో పాటు నిజంగా మన అయిన వాళ్ళే మనల్ని ఏమైనా చేస్తారండి? ఏమి చేయరు కదా. మన అమ్మా నాన్న కానీ, మన తాతలు కానీ, మామలు కానీ వాళ్ళు కూడా వచ్చేసి ఆత్మలుగా
తిరుగుతూ ఉంటారండి. అందువల్ల అలాంటి వాళ్ళ ఆత్మ శాంతించడం కోసం మనం ఏం చేయాలని ఆలోచించాలే కానీ భయపడాల్సిన అవసరం లేదని బాబా చెప్తున్నారు. అంటే ఈ కథలో అంటే ఆ పెద్దాయన రూపంలో ఆయన ఏం చెబుతారు అనంటే, అమ్మ మీ తల్లిదండ్రులకి మీరు ఎప్పుడు కూడా సంవత్సరికం అయి చేయడం అనేది మీరు మర్చిపోయారు. ఈ సంవత్సరికం కనుక మీరు చేయగలిగితే మీరు వాళ్ళ ఆత్మ అనేది శాంతిస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తారండి. అయ్యా మాకు అవన్నీ తెలీదు, ఎందుకనంటే వాళ్ళిద్దరు కూడా చిన్నపిల్లలు కదండి. ఆ తర్వాత ఇప్పుడు మ్యారేజ్ అయింది, ఆ తర్వాత ఇతను చెప్పిన తర్వాత అయ్యా మాకు ఎలా చేయాలో చెప్పండి, మేము చేస్తాము, అమ్మా నాన్న అంటే మాకు ఇష్టం అని చెప్పి. సరే అని ఆ ఇంట్లో కూడా దుష్ట శక్తుల్ని అంటే అండి మనకి ఒక సంతోషాన్ని ముందుకు వెళ్ళటివ్వట్లేదు అని అంటే కనుక వాళ్ళ కోరికలు ఏమైనా తీరకపోతే కనుక, ఆశ అనేది ఏదైనా తీరకపోతే కనుక అలాగ మన ఇంటి చుట్టూతే కూడా చనిపోయిన తర్వాత కూడా ఒక 24 గంటల పాటు మన ఇంటి చుట్టూతా కూడా ఆత్మలు తిరుగుతూ ఉంటాయని చెబుతూ ఉంటారండి. అందువల్ల వాళ్ళని మర్చిపోకుండా చక్కగా మన మనసులో గుర్తుపెట్టుకొని వాళ్ళ కోసం మనం చేయవలసినవన్నీ కూడా మన సాయి శక్తుల మనకి ఏమైతే వీలవుతుందో అవన్నీ కూడా మనం చేయగలిగితే అలాంటి విషయాలకి మనం భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదండి. ఒకవేళ ఇంకా బయట వాళ్ళ వల్ల అక్క మాకు మొన్న కూడా అండి ఎవరో మనకి ఒక మెసేజ్ పెట్టారు, అక్క మాకు ఎవరైనా సరే చేతబడి చేస్తారేమో అని, బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఉన్నాయా అక్క, ఇంకా మాకు అలా అనిపిస్తుంది అక్క అని చెప్పేసి భయపడుతున్నారండి. ఒకవేళ అలా ఎవరన్నా కూడా భయపడుతూ ఉంటే గనక రేపు ఏకాదశి అండి, తొలి ఏకాదశి, చాలా శక్తివంతమైన ఒకరోజు. మీరందరూ కూడా ఎవరైనా సరే ఒకవేళ అలాంటి విషయాలు భయపడుతున్న వాళ్ళైనా భయపడకపోయినా సరే నెగిటివ్ ఎనర్జీని అనేది కనుక మన ఇంట్లో నుంచి పోవాలి అని అంటే మనందరము కూడా చేయవలసిన ఒకే ఒక విషయం అండి. బాబా చెప్పినట్టుగా మన ఇంట్లో ఏం చేయాలి అని అంటే చక్కగా ఒక గ్లాసులో వాటర్ తీసుకొని అందులో 4 తులసి దళాలండి. ఎందుకు 4 తులసి దళాలు అని అంటే గనక ఆ మహావిష్ణువు అండి నిజంగా యోగ నిద్రలోకి వెళ్ళడానికి ఈ 4 నెలల్లో కూడా యోగ నిద్రలో ఉంటారంటండి. అందువల్ల 4 తులసి దళాలకి చాలా శక్తి ఎక్కువ. అలాంటి కొంచెం నీళ్లలో ఈ 4 తులసి దళాలని వేసి చక్కగా ఇల్లంతా కూడా మీరు ఇల్లంతా కూడా చల్లగలిగితే ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు ఉన్నా కూడా పారిపోతాయండి, వెంటనే పారిపోతాయి. ఆ నీటికి భయపడతాయి. తులసి దళాలు నీటికి కానీ పసుపుతో పసుపు కలిపి చల్లే నీటికి కానీ నిజంగా ఎలాంటి దుష్టశక్తులు కూడా మనల్ని ఏమీ చేయవండి. మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి. రేపు చాలా శక్తివంతమైన రోజండి. ఎవరైతే కనుక ఇలాంటి ఆలోచనలతో భయపడుతూ ఉన్నారో, ఒకవేళ మనం మంచిగా జరగాలి, మనకి అన్ని విషయాలు కూడా సక్సెస్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు కూడా చక్కగా ఒక 4 ఆకులు తులసాకులు కనపడితే చాలండి, చక్కగా తీసుకొచ్చి ఆకుల్లో నీళ్ళని కలిపి కొంచెం పసుపు కూడా వేసుకొని మీ ఇల్లంతా కూడా చల్లండి. చక్కగా మంచి పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుండే మీకు మంచి సక్సెస్ అనేది కూడా జరుగుతుందండి. ఇంకా మన సంతోషానికి ఎలాంటి ఆటంకాలు అనేవి ఉండవన్నమాట. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సరే, నమస్తే, ఓం సాయిరామ్.